ఒక పేద మహిళ జీవితం రాత్రికి రాత్రే మారిపోతే ఎలా ఉంటుంది? పంజాబ్లోని లూథియానాకు చెందిన మహేశ్వరి సాహ్ని విషయంలో ఇదే జరిగింది. ఇతరుల ఇళ్లలో పనిచేసుకుంటూ కష్టాలతో పోరాడుతూ కుటుంబాన్ని పోషించిన ఆమెను ఏకంగా 3 కోట్ల రూపాయల లాటరీ వరించింది. లూథియానాలోని జాగ్రాన్ గ్రామానికి చెందిన మహేశ్వరిది నిరుపేద కుటుంబం. భర్త విడిచిపెట్టడంతో కష్టపడి పనిచేస్తూ తన పిల్లలను పోషించుకునే బాధ్యత ఆమెపై పడింది. ఆ తర్వాత కొడుకును కూడా కోల్పోవడంతో కూతురుతో కలిసి తల్లిగారింట్లో ఉంటూ జీవితాన్ని నెట్టుకొచ్చింది. అలాంటి కష్టాల సుడిగుండంలో ఉన్న ఆమెకు అదృష్టం వరించింది. లాటరీ రూపంలో జీవితంలో అతిపెద్ద ఆనందం తలుపు తట్టింది. మహేశ్వరి తన కూతురి పుట్టినరోజు సందర్భంగా ఏదైనా బహుమతి కొనివ్వాలని అనుకుంది. కానీ ఆమె దగ్గర డబ్బు లేదు. సరిగ్గా అదే సమయంలో ఒక అమ్మాయికి లాటరీ తగిలిందన్న వార్త పేపర్లో చూసింది. అది చూసి తన కూతురి అదృష్టం పేరు మీద ఒక్క టికెట్ కొందామనిపించింది. టికెట్లు కొనడానికి కూడా చేతిలో డబ్బు లేకపోవడంతో తన దగ్గర ఉన్న చెవిపోగులను తీసుకెళ్లి తాకట్టు పెట్టింది. అలా వచ్చిన 2000 రూపాయలతో ఏకంగా 4 లాటరీ టికెట్లు కొనుగోలు చేసింది. చిన్న బహుమతి కొనే స్తోమత లేని తల్లి కూతురి పేరు మీద కొన్న ఆ టికెట్ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆవిడ కొన్న టికెట్కు ఒకదానికి లాటరీ తగిలింది. ఈ విషయం తెలియగానే మహేశ్వరి ఆనందంలో మునిగి తేలింది. ఆ క్షణాలు తమ జీవితంలో అత్యంత ఆనందకరమైనవని చెప్పింది. 3 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్న మహేశ్వరి వాటిని ఏం చేస్తారనే విషయాన్ని చెప్పారు. విలాసాలు తనకు అవసరం లేదని, కేవలం తన కూతురి భవిష్యత్తుపై దృష్టి పెడతానని తెలిపారు. డాక్టర్ కావాలన్నా తన కూతురి కలను నెరవేర్చడమే ఇప్పుడు తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ డబ్బును తన కూతురి చదువు, మెరుగైన జీవితం కోసం ఉపయోగించాలని ఆమె నిశ్చయించుకున్నారు. ఒక తల్లిగా తన పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి వచ్చిన ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె భావిస్తున్నారు. మహేశ్వరి తీసుకున్న నిర్ణయం ఆమెలోని మాతృ ప్రేమను తెలియజేస్తోంది. మహేశ్వరి కుటుంబానికి లాటరీ తగలడం పట్ల ఆ లాటరీ షాప్ యజమాని కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన చేశారు. ఇలాంటి నిజమైన లాటరీలు అదృష్టాన్ని అందిస్తాయి. కానీ నేటి రోజుల్లో చాలామంది ఆన్లైన్ లాటరీల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, వాటి పట్ల ప్రజలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లాటరీ తగిలిందంటూ వచ్చే నకిలీ ఫోన్ కాల్స్ను, ఈమెయిల్స్ను నమ్మవద్దని, నమ్మదగిన ప్రభుత్వ గుర్తింపు పొందిన లాటరీలనే కొనుగోలు చేయాలని చెప్పారు.